ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మీచాంగ్ తుఫాన్ బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ తోట గాంధీ అన్నారు. మీచాంగ్ తుఫాన్ వల్ల వీరవరం కాలనీ నీట మునగడమే కాకుండా మంగళవారం రాత్రి వీచిన గాలికి సుమారు 70 నుంచి 80 ఇళ్లకు నష్టం వాటిల్లడంతో బుధవారం సర్పంచ్ అంబడి బొజ్జమ్మ, తహసీల్దార్ కేవీ మాధవరావు, ఆర్ఐ సత్యప్రసాద్ రెవెన్యూ సిబ్బందితో కలిసి నష్టపోయిన ఇళ్లను ఇంటింటా తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ తోట గాంధీ మాట్లాడుతూ తుఫాను ప్రభావం వల్ల వీరవరం గ్రామంలో భారీగా ఇళ్లు దెబ్బతిని ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సహకారంతో నష్టపోయిన ఇళ్లను అధికారులతో కలిసి పరిశీలించడమే కాకుండా నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తోట వేణు, వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. వీరవరం మొత్తం ఇంచుమించుగా ఒక 70-80 హౌస్లు డ్యామేజ్ అవడం జరిగింది. అందులో ఒక 30 హౌస్లు చాలా దారుణంగా పోయినాయి. మిగతా అయితే మొత్తం పైకప్పులు అన్నీ పోవడం జరిగింది. నిన్న చాలా అదృష్టంగానే చెప్పారు మా గ్రామంలో, ఎందుకంటే ప్రాణ నష్టం నిన్న జరిగిన దీనికైతే చాలామంది ప్రాణ నష్టం కూడా జరిగారు. అదృష్టవశాత్తు పవర్ అది కూడా ఆఫ్ అవటం వల్ల మొత్తం చాలామంది సేవ్ అయ్యారు. మా గ్రామంలో కొన్ని చాలా పెద్ద చెట్లు కూడా పడిపోయినాయి, కానీ ఎటువంటి హాని ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం మాత్రమే జరిగింది వీరవరం గ్రామం. అది మా ఈ జరిగిన నష్టాన్ని అందరూ కూడా ప్రభుత్వపరంగా అందరినీ ఆదుకుంటామని మా పైకి అందరికీ నివేదిక పంపించడం జరుగుతుంది. ఈ ఎవరికైతే అవసరం డ్యామేజ్ అయిన అందరికీ కూడా తగిన విధంగా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.